ప్రభునామనకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథం 31వ అధ్యాయము 10వ వాక్యము మనం చదువుకుంటున్నాం. నా భార్య వేరొకని తిరగలి విసురును గాక, ఇతరులు ఆమెని కూడుదురుగాక. మరి నీతిమంతుడైన యోబుని కూర్చున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన పలికిన మాటలు, ఆయన గురించి యెహోవా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా సేవకుడైన యోబుని సూచితవాని సాతానుతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద ఎవడును లేడని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే సాతానుతో సహా అందరూ ఆయన మీద, యోబు మీద నేరం మోపాలనే చూసినట్టుగా మనం గమనిస్తున్నాం. యోబుని ఓదార్చాలని 3 స్నేహితులు వచ్చారు. వారు ఓదార్చకపోక ఏం చేస్తున్నారంటే, నువ్వు ఏదో తప్పు చేశావు, దేవుడు నిన్ను శిక్షించాడు, నీకు శిక్ష ఇచ్చాడని చెప్పి యోబుని బాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు అయితే ఖచ్చితంగా నేనే తప్పు చేయలేదు, నేనే పాపం చేయలేదు, నేను యథార్థంగానే ఉన్నానని వారితో కూడా చెప్పుకుంటున్నట్టుగా చూస్తున్నాం. అలా చెప్పిన సందర్భంలో ఆయన చెప్తున్నాడు, యోబు 31వ అధ్యాయంలో 1వ వాక్యము, నేను నా కనులతో నిబంధన చేసుకుంటే కన్యకను నేను ఎలాగ చూచును. అంటే ఒక పాపం విషయంలో నేను దేవునితో నిబంధన చేసుకొని ఉన్నాను, కన్యకతో నేను పాపము చేయలేను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు అయితే ఏ విషయంలో పాపం చేయలేదు అని చెప్పుచున్నప్పటికీ ఆయన మాట ఎవరు కూడా మరి వినలేదు. తాను ఎంతటి నీతిమంతుడో అని అతను ఈ 31వ అధ్యాయంలో మొదటి నుండి చివరి వరకు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఏమంటే ఆయన ఏమంటున్నాడు, సర్వశక్తిని స్వాస్థ్యం ఏమవును, నేను కన్యకతో నిబంధన చేసుకొని ఉన్నాను, ఆలోగా చేసిన ఎడల స్వరమనున్న దేవుని ఆజ్ఞ ఏమవును, ఉన్నత స్థలమనున్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమవును అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకు ఖచ్చితంగా ఆయన చెప్పుకుంటున్నాడు, నేను పాపం చేయలేదు, నేను పాపిని కాదు, నేను దేవునితో నిబంధన చేసుకొని ఉన్నాను, సర్వశక్తిని స్వాస్థ్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దుర్మార్గులకు కలిగినటువంటి విభక్తు సంభవించుటే కదా, పాపములో ఉన్న వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా, ఆయన నా ప్రవర్తన ఎరుగును, నా అడుగులు జాడలు ఆయన ఎరిగి ఉన్నాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, అబద్ధికుడైనటువంటి తిరుగులాడుతున్నటువంటి స్వభావం కలిగిన వాడైతే ఆయన మోసం చేయవాడై ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. కానీ నేను యథార్థవంతుడనై ఉన్నానని దేవుడికి తెలుసున్నట్టుగా న్యాయమైన త్రాసులో ఆయన తోచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కనులను అనుసరించి జరిగించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడుకు భుజించునుగాక, నేను నాటిన దానిని వేరొకడు పెరికి వేయబడుగాక అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాడిని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరిగలి విసురునుగాక, ఇతరులు ఆమెని కూడునుగాక. ఈ విధంగా తాను ఏ పాపం చేయలేదని ఆయన ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. మరి ఎవరైతే ఆ విధంగా చెప్పగలుగుతారో వారు చెప్పవలసిన మాట ఏమిటంటే, తాను ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒకవేళ చేస్తే నా భార్యకి ఇలా జరుగునుగాక, వేరొకరిని తిరగలి విసురునుగాక, వేరొకడు ఆమెను కూడుకొనుగాక అని చెప్తున్నాడు. మరి మనము అలా చెప్పగలుగుతామా? మనం అంత యథార్థంగా అంత నమ్మకంగా దేవునిలో జీవించిన వారైతే తప్పకుండా దేవుడు యోబుకి ఇచ్చినటువంటి దీవెనలు మనకు కూడా ఇస్తాడు. యోబుకు దేవుడు మొదట కలిగిన వాటిని అనగా ఆయన పోగొట్టుకున్న వాటి ఏమైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటిలో రెండింతలుగా ఆయనకి ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ చనిపోయినటువంటి బిడ్డలు కాకపోయినా వేరే 7 బిడ్డలను, 7 కుమారులను, 1 కుమార్తెలను దేవుడు యోబుకి ఇచ్చాడు. వారి దేశం అంతట్లో సౌందర్యవతులై ఉన్నారు అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మనం పాపం విషయంలో ఖచ్చితంగా ఉండాలి, దేవునితో నిబంధన చేసుకొని ఉండాలి.
నేను ఏ పాపం చేయలేదు అని ఎక్కడైనా చెప్పగలిగే స్థితిలో ఉండాలి. మనం ఏ పాపం చేయకుండా ఉంటే నిశ్చయంగా ఆ దేవుని రాజ్యంలో మనకు స్థానము ఉంటుంది. అలా జీవించాలని దేవుడు మన ఎడల కోరుకుంటున్నాడు. అలాంటి ధన్యత కలిగిన ఆత్మీయ జీవితము మనం కూడా జీవించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. యోబు ఎన్ని మార్లు శోధించబడినప్పటికీ, ఎవరి ద్వారా శోధించబడినప్పటికీ తన యథార్థతను విడిచిపెట్టలేదు. నా మటుకు నేనే చెప్పేదను, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన్ని కళ్ళారా చూస్తానని చెప్పినట్లుగా గమనిస్తున్నాం. కాబట్టి ప్రభువా, మేము యథార్థవంతులుగా నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తూ మా కళ్ళతో నిన్ను చూస్తూ నీ రాజ్యంలో ప్రవేశించుటకు మాకును అర్హత కలుగు చేయబట్టి మమ్మల్ని కూడా నడిపించమని, మేము ఎక్కడ కూడా నా తండ్రి తొట్టిల్లకుండా అడుగు జారకుండా నీ కొరకు నీ సాక్షులుగా జీవించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.